అసలు ఏమైంది? నీ కథేంటి? అని ఆతృతగా అన్వేష్ని అడుగుతాడు గ్రీవ. అప్పుడు అన్వేష్ లోతైన శ్వాస తీసుకుని చెప్పడం మొదలు పెడతాడు. మాది దక్షిణ భారతదేశం. మాది చాలా సంపన్న కుటుంబమట. ఆస్తి కోసం నేను చిన్నపిల్లవాడిని. అప్పుడు నాకు విష ప్రయోగం చేయాలని ప్రయత్నిస్తుంటే ఆ మాటలు చెప్తూనే అన్వేష్ గొంతు వణికింది. మా అమ్మ పేద అమ్మాయి, మా నాన్న చాలా సంపన్నుడట. మా అమ్మను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక నేను ఆస్తికి వారసుని అని విషప్రయోగం చేయాలని కొందరు ప్రయత్నించారు. ఎందుకంటే నేను ఆస్తికి వారసుని కాబట్టి. అలా చెప్తూనే అన్వేష్ కళ్ళల్లో నీళ్లు మెరుస్తాయి. అది తెలిసిన మా అమ్మ ఎవరికీ తెలియకుండా నన్ను కాపాడాలని నిర్ణయించుకున్నది.